అన్న ఇప్పుడే వార్ 2 ప్రీమియర్ చూడడం జరిగింది. మూవీ అయితే నాకు పిచ్చిగా నచ్చేసింది, అదిరిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఇది బాలీవుడ్ ఫిలిం కాదన్న, టాలీవుడ్ ఫిలిం ఖచ్చితంగా. ఇద్దరు ఇందులో ఎవరు విలన్లు లేరు, ఇద్దరు హీరోలే. ఒక ప్రాణ స్నేహితులు దేశం కోసం చేసే పోరాటమే వార్ 2. సింపుల్గా చెప్పాలంటే సినిమాకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి యాక్షన్ సీక్వెన్సెస్, ఇంట్రడక్షన్ సీన్స్ అండ్ డ్యాన్స్, తర్వాత ఇంటర్వెల్ సీను అండ్ క్లైమాక్స్ అయితే అదిరిపోయింది. నేను చెప్తున్నా కదా, రీసెంట్ టైంలో నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ క్లైమాక్స్ అంటే ఈ మూవీ అని చెప్పచ్చు. ఎన్టీఆర్ అన్న చెప్పినట్టు ఈసారి దేవరకి ఒక కాలర్ ఎత్తారు, ఈసారి చెప్తున్నాము 2 కాలర్లు ఎత్తి చెప్తున్నాము. ఖచ్చితంగా సినిమానైతే మీరు థియేట్రికల్ వాచ్ అండి. ఒక విఎఫ్ఎక్స్, బీజిఎం, సాంగ్స్ కొంచెం మైనస్ ఉన్నాయి తప్పించి మీకు ఎక్కడ బోర్ అనేది కొట్టదు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్ యాక్షన్ మోడ్. ఖచ్చితంగా చెప్తున్నాను, మూవీ అయితే అదిరిపోయిందన్న. గో అండ్ థియేట్రికల్ వాచ్. ఎన్టీఆర్ గారితో చూసామండి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చెప్తున్నాను, ఫ్యాన్స్ హట్ అవుతున్నారు. డాన్స్ లేదండి, సార్ది డాన్స్ లేదు, మన ఎన్టీఆర్ సార్ది డాన్స్ లేదు. మిగతావన్నీ ఆయన రొటీన్ బాగున్నాయి, ఫైటింగ్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సరికొత్తగా చూపించారు, ఒక హీరోకి విలన్ లాగా చూపించడం చాలా 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 కొత్తగా ఉంది, బాగుంది. రేటింగ్ అయితే 9 ఇస్తాను. చాలా మాకు హట్ అయ్యాము, డాన్స్ లేదని హట్ అయ్యామండి. అదే ఏముంది, సరిపోద్దా? ఎన్టీఆర్కి సరిపోతుందా చెప్పండి, ఎన్టీఆర్కి అల్లు అర్జున్కి సరిపోతుందా చెప్పండి. మీరే చెప్పాలి, నేను చెప్పక్కర్లేదు. యూత్కి అడగండి, డాన్స్ సరిపోలేదు యూత్కి. ఇద్దరల్లా అందరూ ఫ్యాన్స్ ఇద్దరికి ఉన్నారండి, ఎవరికి లేరని కాదు, వాళ్ళిద్దరికి మెయిన్, వాళ్ళిద్దరికి చూడడానికి వచ్చారు. చెప్పాలంటే కొత్తగా తీశారు కదా, ఇప్పుడు ఆయన హిందీలో కూడా టాప్, ఈయన తెలుగులో కూడా టాప్. మరి ఇద్దరు చేస్తున్నారంటే జనాలు చూస్తారు కదా, అందరూ ఫ్యాన్స్ ఉంటారండి. కాకపోతే ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మనకి డాన్స్ మిస్ అయిందండి సార్ది, అదే నేను చెప్తున్నాను. ఓకేనా? మూవీ సూపర్గా ఉంది, బాగుందండి. అట్లా ఏం కాదండి, అది కొత్తగా మనకి తీశారు. మనకి ఏదైనా సరే ఇప్పుడు చెప్తున్నాను, ఇందాక అడిగారు ట్రోల్ చేస్తారు అన్నారు కదా, కానీ మూవీనే రాజకీయమైనా రాజకీయంకి ఈ మూవీకి లింక్ పెట్టవద్దు ప్లీజ్. దయచేసి ఇది చెప్తున్నాను, మూవీ పరంగానే చూడండి, కానీ ప్రతి మూవీకి ఒక రాజకీయంలా చేయొద్దు, ట్రోల్ చేయొద్దు ప్లీజ్. హైలైట్ అంటే ఆయన డాన్స్ మిస్ అయ్యి అదే హైలైట్ ఉంటే బాగుండే, అది మిగతావన్నీ ఆయన బాగుంటుందా? ఫైట్ సీన్ బాగున్నాయి, ఆయన ఫైట్ బాగుందండి. 9 ఇస్తాను. మనం మాస్ సలార్ చూసాం కదా, ఇది క్లాస్ సలార్. ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులు అయితే ఎలా ఉంటుంది అనేది చూపించారు. సేమ్ ఇది కూడా అంతే, ఇది దేశం కోసం, అదేమో మాస్ యాంగిల్. సో స్టోరీలోనే కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. సో మాస్ ఆడియన్స్ని కొంచెం అట్రాక్ట్ చేయలేదు సినిమా. సో బాగుంది, ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది. కానీ హాలీవుడ్ సినిమా ఎప్పుడు మాస్ యాక్సెప్ట్ చేయదు కదా. సో యావరేజ్ ఫిలిం. డాన్సు, యాక్టింగ్, ఎన్టీఆర్ అన్న పెర్ఫార్మెన్స్ అంతా సూపరు. కథ కొంచెం పెట్టుంటే బాగుండేది. సో ఓవరాల్గా నాకు యావరేజ్ కనిపించింది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. ఒకటే మాట, అన్న చెప్పిన మాటే చెప్తున్నాను, అందరూ శుభ్రంగా ఇంటికి వెళ్ళండి, మీ భార్య భర్తలు అందరూ శుభ్రంగా ఒక్కసారి కలిసి సినిమాకి తీసుకురండి, అంతే, ఇంకేమీ లేదు. అసలు వేరే లెవెల్లో ఉంది. ఆ డైరెక్షన్, ఫైట్లు, అంటే తెలుగు సినిమా వచ్చేసి కృష్ణగారి గడ్డ మీద ఒకప్పుడు ఉండిపోయింది అనమాట. ఇప్పుడు హాలీవుడ్, బాలీవుడ్లోకి వెళ్ళాలంటే మన ఎన్టీఆర్ గారి తర్వాత ఎన్టీఆర్ గారు అలా వేసేసారనమాట మొత్తం హాలీవుడ్లో. అలా అన్న షర్ట్ తీసి అలా కాలర్ రేపాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో, అలా ఉందన్నమాట సినిమా. అసలు ఆ డైలాగ్స్ ఎవ్రీథింగ్ ఫైన్. హాలీవుడ్లోకి వెళ్ళిపోయాడు. సెకండ్ హాఫ్లో అలా ఏం లేదండి, అంటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. విక్రమ్ తర్వాత రఘు అని చెప్పి విక్రమ్ రఘుగా మారారనమాట. ఫైన్. లాస్ట్లో ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది అనమాట, అసలు వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. కూలీ అంటున్నారు కదా, ఎన్టీఆర్ గారి అభిమానికి చెప్తానా, కాలర్ ఎగరే చెప్తా అన్నా, వేరే లెవెల్ సినిమా. డూ వాచ్ ఇన్ థియేటర్స్. డబల్ కాలర్ ఎగరేస్తున్నాం ఫ్యాన్స్. సినిమా 1 మ్యాన్ షో. రితిక్ రోషన్ బాగున్నారు, కానీ తారక్ అనే సినిమా నిలబెట్టారు. సినిమా హిట్ అయినంత మా తారక్ అన్న వల్లే. జై ఎన్టీఆర్ అండ్ జై బాబు. చెప్పినాడు కదా, ఎట్లా ఉంది? February 13, 2015లో ఎత్తిన కాలర్ ఇప్పటివరకు దించలే. ఫ్యూచర్లో ఇక మీదటి దించే అవసరం కూడా రాదు.
4 out of 5. ఏం లేదండి. డాన్స్ అయితే ఇంకా గ్రేస్ఫుల్ మూమెంట్స్ ఇద్దరు పోటాపోటీ. బీజిఎం ఇద్దరిది ర్యాంప్ ఆడించారండి. ఎంట్రీకి అయితే ఎన్టీఆర్ ఎంట్రీకి బీజిఎం ర్యాంప్ ఆడించారు. అన్నా ఎన్టీఆర్ అన్నా ఏకదమ్. రితిక్ రోషన్ గారి ఎంట్రీ ఒక రకం అయితే మన ఎన్టీఆర్ గారి ఎంట్రీ త్రిబుల్ మూడు సినిమాలు ఒకటేసారి చూడవచ్చు. మన రితిక్ రోషన్ గారిది ధూమ్ సినిమా, ఆ సినిమా చూసినట్టు యాక్టింగ్ ఉంటుంది. కానీ మన అన్న పోయి ఈ సినిమాకు కలెక్షన్ 2000 కోట్లు 3000 కోట్లు కాదు అమ్మ తోడు, ఇక దాన్ని మించిపోతుంది భయ్యా. ఎన్టీఆర్ అన్న నెక్స్ట్ లెవెల్. ఇగో హిందీ సినిమా హీరోలు తెలుగు హీరో వాళ్ళకి ఎంచుకోవడానికి కారణం ఎవరంటే RRR మూవీ, రామ్ చరణ్, అదేవిధంగా మన ఎన్టీఆర్ గారు. కానీ ఎన్టీఆర్ కానీ నెక్స్ట్ లెవెల్ భయ్యా. అన్న బాలకృష్ణ మీ కొడుకు నీకు మించి ఫైట్ చేస్తుండు, ఆ డ్యాన్స్ చేస్తుండమ్మా. మూవీ స్టోరీ చెప్పలేము మనం ఎట్లుంటే స్పై యూనివర్స్ అని, అది డిఫరెంట్ స్టోరీ. స్పై మన వరల్డ్ లెవెల్ స్టోరీ ఇది. ఈ స్టోరీ సామాన్యాలకు ఆయన మినిమం డిగ్రీ అంటారు కదా, మినిమం డిగ్రీ వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది ఈ స్టోరీ. ఇక మనం గుద్దుకోవడానికి చంపుకోవడానికి అయితే వెళ్ళిపోవచ్చు. లోకేష్ ఇస్ రజనీ ఫ్యాన్, నాట్ కమల్ ఫ్యాన్. మూవీ అదిరింది స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కిక్ యాస్, నాగార్జున సూపర్, లాస్ట్ డీఏజింగ్ తలైవర్ ఇన్ 80s సూపర్, ఎక్సలెంట్, అల్టిమేట్. విఎఫ్ఎక్స్ మాత్రం అల్టిమేట్ ఉంది, సౌండ్ బ్యాక్గ్రౌండ్ సూపర్. ఓన్లీ పిక్చర్ ఇస్ ఓన్లీ నాగార్జున బాబు అంతే, అంతే. పిక్చర్గా 50 years ఇండస్ట్రీ కూలీ ఏం లేదు, అంతా ఇటు అటు ఏముంది, అవి వెల్యువేషన్స్ కోసమే. ఊపితే పడి ఇటు పడి బాబా, ఇక ఆయన అదే స్టైలు, ఇకేం మార్పు లేదు. ఏం చేస్తాం మనం, మేము కూలీలు అయిపోతున్నాం ఆ కూలీ చూసి, అంతే. అట్లా ఉంది కూలీ ఏముంది, కూలీల కోసం సినిమాల్లోనే కానీ బయట చేస్తలేదు కదా అని. ఏం ఎక్స్పెక్టేషన్ అన్నీ ఉన్నాయి, సినిమా కావాల్సిన అన్నీ ఉన్నాయి. తమిళ్లో టికెట్ రేట్ తక్కువ, తెలుగులో ఎక్కువ అని చెప్పి మన వరకు కూడా కొన్ని దానికి మీరేం చెప్తారు? మీరు పెట్టిన డబ్బులకి ఇప్పుడు ఎవరెవరు సలీం అమెరికాను లేకపోతే ఉపేంద్ర వీళ్ళంతా పెట్టింది మన దగ్గర డబ్బులు నవ్వడానికే బ్రదర్. అక్కడ తగ్గుతుంది, అక్కడ మరి గవర్నమెంట్ ఇక్కడ గవర్నమెంట్ ఏముందో తెలియాలి. అది దాన్ని మనం ఎట్లా కంపేర్ చేస్తాం? 3-4 రోజులే కదా ఏదైనా. ఈ 3-4 రోజుల్లో మేకతో ఒలుచుకున్నట్టు ఒలుచుకోవాలా, డబ్బులు గుంజుకోవాలి, అంతకు తప్పితే ఏముంది? బాగుందని చెప్తా. నేను కూలీ మూవీ చూశాను. రజనీకాంత్ సార్ ఎంట్రీ అయితే అదిరిపోయింది. నెక్స్ట్ నాగార్జున సార్ ఎంట్రీ అయితే అస్సలు హైలైట్. ఎందుకంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాగార్జున సార్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తారని నాకు అసలు తెలీదు. నేను రజనీకాంత్ ఫ్యాన్, సో అందుకోసమే రజనీకాంత్ సార్ని చూడడానికి వచ్చాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వార్ సినిమా కూడా బాగుంది, కానీ రెండింటికి ఈక్వల్ చేసుకుంటే నాకు రజనీకాంత్ సార్ సినిమానే నచ్చింది సార్. కైరాత్మ నేను చూశాను పోయా, కోసుకొని తినేద్దాం అనిపించింది, అంతే. నోరు ఊరిపోయింది పోయా. అబ్బా ఏముంది పోయా, కైరాత్మ ఉంది పోయా పికరో. ఆ బికినీలో ఈ సాంగులో ఉంది పోయా, ఒక సాంగులో బికినీ వేసింది పోయా. బాబా ఏం వేసింది పోయా, రంభ ఓరోసి మేనక ఎవరు పనిరారు అయితే. ఏముంది పోయా స్టోరీ అయితే, స్టోరీ ఇంకా ఏమని చెప్పండి. దేశం కోసం వాళ్ళు పోరాటంలో ప్రాణాలు పోగొట్టుకొని దేశం ఎలాగైనా సరే గెలవాలని 10కి 10, 100కి 100, 1000కి 1000 వేసుకోబో, నీ ఇష్టం పో, 5కి 5. మిగతా పార్ట్స్ అయితే కొంచెం డౌన్ ప్లే అయినాయి. కరెక్ట్. లోకేష్ గారు ఇందులో కొంచెం ఈ ఫోర్స్డ్ స్టార్డమ్ అనిపించింది. కొంచెం ఇంతమందిని పెట్టారు కానీ అది ప్రేక్షకులకి ఒక ఐఫిష్ లాగా అనిపించింది. కానీ ప్రాపర్గా స్టోరీలో కూర్చున్నాయా క్యారెక్టర్స్, పర్పస్ ఉందంటే స్క్రీన్ ప్లే కొద్దిగా అంత ప్రాపర్గా లేదు. అన్నా ఇప్పుడే కూలీ చూసి వస్తున్నా. కూలీ పవర్ హౌసే ఒక దిక్కు, ఐ యామ్ ద డేంజర్ ఒక దిక్కు. డేంజర్ ఎవరు? కింగ్ నాగార్జున. అన్నా కింగ్ నాగార్జున మీరు టాలీవుడ్కి కింగ్ ఎందుకు అని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తలైవా 50 years ఇండస్ట్రీ, 75 years అక్కడ మనిషికి ఏం మాత్రం అట్లా కనిపించాడు. అసలు ఆ స్టైల్, ఆ స్వాగ్, నడిస్తే స్వాగ్, ఫోన్ తీస్తే స్వాగ్, సిగరెట్ వెలిగిస్తే స్వాగ్,
అసలు రజనీకాంత్ ఏం చేసినా స్వాగ్ ఉంది సినిమాలో. అనిరుద్ధ్ అన్న నువ్వు మళ్ళీ ఏం బీజిఎం ఇచ్చావన్నా నువ్వు సినిమాకి అన్న. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క బీజిఎం పడింది, ఎక్కడ బీజిఎం రిపీట్ కాలేదు. మనకి ఇంకో ప్రీవియస్ మూవీలో కొట్టిన ఈ బీజిఎం అని కూడా అనిపించదు. ఫ్రెష్ బీజిఎమ్స్, అసలు ప్రతి బీజిఎం ఇట్లా డ్రగ్స్ లాగా ఎక్కేస్తాయి. ఎస్పెషల్లీ ఉపేంద్రకి ఒక క్లాసికల్ థీమ్తో కొడతాడన్న టక్కిట తతిమి అనుకుంటూ. అసలు క్రేజీ క్రేజీ బీజిఎం అదైతే ది బెస్ట్ బీజిఎం మూవీలో. ఇంకా రజనీకాంత్ గారు అసలు ఆ 75 years 74 years అంటే ఎవ్వరు నమ్మరు. అందరినీ మించిపోయేలా రజనీకాంత్ చేశారు. 50 years ఇండస్ట్రీలో ఎలా సర్వైవ్ అయ్యారో, ఎందుకు సర్వైవ్ అయ్యారో ఓన్లీ ఇండియన్ సూపర్ స్టార్ అని ప్రూవ్ చేశారు. అసలు కూలీ పవర్ హౌస్ అంటే రజనీకాంతే. కొత్త స్క్రీన్ నేమ్ కూడా యాడ్ చేయొచ్చు, సూపర్ స్టార్ పవర్ హౌస్ రజనీకాంత్ అని. ఇక కింగ్ నాగార్జున అన్న, నాగార్జున గురించి ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. రజనీకాంత్ని డామినేట్ చేసిన స్క్రీన్ మీద సోలో సీన్స్ అవని, ఇండివిజువల్ సీన్స్ అవని, వీళ్ళిద్దరు కాంబినేషన్ సీన్స్ అవని రజనీకాంత్ని ప్యూర్ డామినేట్ చేసిండు అన్న. మొత్తం సినిమా అంతా నాగార్జున డామినేషన్ ఉంది. 100 రోలెక్స్లు కనిపిస్తాయి. విక్రమ్ సినిమాలో క్లైమాక్స్లో రోలెక్స్ రాగానే ఎట్లా ఫీల్ అవుతామో, సినిమా నాగార్జున క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి అట్లా ఫీల్ అవుతాము. 100 రోలెక్స్లు కూలీలో నాగార్జునతో 100 రోలెక్స్లు మళ్ళీ చెప్తున్నా. సినిమా 1000 కోట్లు ఈజీగా వారంలో 1000 కోట్లు వస్తాయి. ఫుల్ హైప్ తో చచ్చిపోతారు. కాజ్ ఆఫ్ డెత్ హైప్ అంతే. మామూలు సినిమా చెప్తారా? నాగార్జున అంటే జీవించేశారు. అసలు ఆయన హైలైట్ అసలు సినిమా అంతే. మీరు పోండి చూడండి, మస్తుంది సినిమా అంతే. మ్యాడ్ మోనికా సాంగ్ కూడా హైలైట్ ఉంది. పూజ యాక్టర్ మంచి చేసి డాన్స్. శోభన్ అయితే మ్యాడ్ జీవించేసాడు. మలయాళం యాక్టర్ మంచిగా ఏమంటారా? అంతే పవర్ హౌస్ నువ్వేమంటే అంతే. పవర్ హౌస్ తుమ్ముడు కాదు, కూలింగ్ ఓడి మీరు అందరు చెప్తారా? సెట్